రాధ ఒకనాడు చెలికత్తెలతో కలిసి క్రీడిస్తున్నది. కొన్ని క్షణాలు రాధ కనిపించలేదు. చెలులంతా రాధ కొరకు అన్వేషణ జరిపారు. ఒక వృక్షఛాయలో స్పృహలేకపడియున్న రాధను చూసి భీతి చెందారు. ఏదో సర్పము కాటువేసి ఉంటుందని గ్రహించారు. పరుగెత్తుకుంటూ వెళ్లి రాధ తల్లి అయిన సునైనాదేవితో, అమ్మా, మీ బిడ్డ అయిన రాధను కృష్ణసర్పం కాటువేసిందని చెప్పారు. సునైనాదేవి శరీరం కంపిస్తున్నది. నేత్రముల వెంట అశ్రుధారలు రాలుచున్నవి. కంఠం గద్గదమగుచున్నది. భోరున ఏడవసాగింది. ఆమె బాధను చూసి ఒక వృద్ధుడు, అమ్మా సునైనాదేవి, ఆపదను చింతిస్తూ నీ మనస్సు అల్లాడిపోతున్నదే గాని ఆపద నుండి బయటపడు పర్యవసానమును ఆలోచించలేకపోతున్నది. కృష్ణసర్పం కాటు వేసి ఉంటుందని రాధ చెలికత్తెల అనుమానం. దానికి విరుగుడు వేయాలి. అది కృష్ణునికే సాధ్యం. అతన్ని తొందరగా పిలిపించాలి అంటూ సలహా ఇస్తాడు. ఆ మాటలు వినిన సునైనాదేవి, త్వరగా వెళ్ళి నందకిశోరుని తీసుకుని రండి, త్వరగా వెళ్ళండి, నా బిడ్డకు ఏ ఆపద సంభవించనున్నదో అని విలపిస్తుంది. ఒక గోపబాలుడు వెంటనే వెళ్ళి యశోదామాతతో, అమ్మా, రాధను కృష్ణసర్పం కాటు వేసిందట. నీవు శ్రీకృష్ణుని తొందరగా రాధ చెంతకు పంపాలి. శ్రీకృష్ణుని మించిన మంత్రవైద్యుడు మన వ్రజభూమిలో లేడు. మీరు ఆలస్యం చేస్తే రాధ జీవితానికే ముప్పు వాటిల్లగలదు అని తెలియజేస్తాడు. ఈ వార్త విని యశోద మందహాసవదనురాలైందని సూరదాస్ అభివర్ణిస్తాడు. రాధను కరిచిన కృష్ణసర్పం తన కన్నయ్యేనని యశోద గ్రహించినదట. ఆడుకుంటున్న శ్రీకృష్ణుని పిలిచి, నాయనా కన్నయ్య, రాధను కృష్ణసర్పం కాటు వేసిందట, పాపం, ఏమి అపాయం జరుగుతుందో వెళ్ళి రక్షించు అని శ్రీకృష్ణుని వైపు నవ్వుతూ వెటకారంగా చూసిందట యశోదామాత. శ్రీకృష్ణుడు వెంటనే రాధయున్న స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాధ యథార్థ స్థితిని గ్రహించిన శ్యామసుందరుడు లోలోన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ రాధను సమీపించాడు. మంత్రోచ్చారణ చేయుచున్నట్లు ఊరుకున్న పెదవుల్ని అనవసరంగా కదిలించుతున్నాడు. తన అమృత హస్తంతో రాధ శరీరాన్ని స్పృశించాడు. అంతే, వ్యాధిగాని వ్యాధి నుండి రాధ బయటపడింది. బాధగాని బాధ నుండి విముక్తి పొందింది. నిద్ర నుండి లేచినట్లు లేచింది. పరిస్థితి అర్థం కానట్లు ప్రశ్నల పరంపరలు కుమ్మరించి విషయావగాహన చేసుకుంటున్నది.